ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో 99వ శ్లోకం గురించి నేర్చుకున్నాం. దాని యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం. దానికి స్వామివారు చిన్న వివరణ ఇస్తున్నారు. ఏమని? హరిబ్రహ్మాదులకు కూడా దొరకని పరమశివుడు తన ఎదుట ప్రత్యక్షమైనందుకు శంకరాచార్యుల వారు చాలా ఆశ్చర్యాన్ని వెలుబుచ్చుతూ శివుణ్ణి ఓ కరుణా సముద్రుడా అని సంబోధిస్తూ ఇలా చెప్తున్నారు. ఓ కరుణా సముద్రుడా, పరమశివ అని సంబోధన చేస్తున్నాడు. ఈ సంబోధనలన్నీ కూడా ఎందుకు? అతనిలో కలిగిన సంతోషం, సంతృప్తి, పారవశ్యాన్ని తెలియజేస్తున్నాయి మనకు. ఎందుకు అంతటి పారవశ్యానికి లోనయ్యాడు? ఇతనేం చేశాడు? ఆ కవితా కన్యను స్వీకరించి ఈయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవ్వగానే ఈయనకు చాలా సంబరం అనిపించింది. మనకు ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా తగులాడుకుంటూ ఉంటే ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని ఆ తగు కొన్ని యుగాల పాటు జరిగింది. ఆ యుగాల పాటు జరిగిన గొడవలో ఎంతకి తెగడం లేదని ఈ పరమశివుడు లింగ రూపం ధరించి జ్యోతి స్వరూపంతో గణగణగణ వెలుగుతూ వారిద్దరి మధ్య నిలబడ్డాడు. సరే, మా ఆది అంతం కనుక్కుందామని ఇద్దరు పక్షి రూపం ఒకరెత్తారు, హంస రూపంలో పంది రూపంలో వెళ్ళారు. కానీ ఎవరికి ఏమీ దొరకలేదు. అది వివరంగా మనం చెప్పుకున్న కథే. అలాంటి వాళ్ళకు కూడా దొరకని అదృష్టం నాకు దొరికింది స్వామి. ఇది అంతా కూడా ఎందువల్లో నాకు అర్థమయ్యిందిలే. ఇదంతా శివానంద లహరి స్తోత్రం యొక్క మహిమ అని చెప్తున్నారు. రచించిన ఆది శంకరాచార్యుల వారికే కాదు, చదువుకుంటున్న ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకుంటున్న మనకు, చదువు రాక వింటున్న వాళ్ళకు కూడా, చదువుతున్న వారికి, విన్నవారికి, రాసిన వారికి అందరికీ కూడా ఇటువంటి ఫలితం నిస్సందేహంగా లభిస్తుంది అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. మనకు లలిత సహస్రనామంలో ఒక పదం ఉంది. ఏంటి? ఒక నామం ఉంది, సద్య ప్రసాదిని. అంటే ఏంటి? ఆమె అనుగ్రహం. ఆమె అమ్మ అనుకుందంటే సెకండ్లలో మనకు దొరుకుతుంది. అమ్మ దీవిస్తుంది అనమాట. ఆమె దీవెనలు అందుతాయి, కనికరిస్తుంది. అలాగే శివుడు కూడా సద్య ఫలితాన్ని ఇస్తాడు. అంటే వెంటనే అడిగిన వెంటనే మన కోరికలు తీర్చడానికి అమ్మా నాన్న ఇద్దరు రెడీగా ఉంటారు. ఆది దంపతులు ఇద్దరూ కూడా కారుణ్య జలదులే. వాళ్ళకి కారుణ్యం చాలా ఉంది. మన జగతికే మాతాపితలు వాళ్ళు. కాబట్టి కరుణా జలధీలు అని ఇద్దరిని పొగుడుతున్నారు మనకు ఆది శంకరాచార్యులు వారు. వాళ్ళకి అంతటి కారుణ్యం ఉంది కాబట్టే వెంటనే నన్ను అనుగ్రహించి ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు అని పొంగిపోతున్నారు. పొంగిపోతూ ఇలా చెప్పారు. ఈ శివానంద లహరి స్తోత్రాన్ని విన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి లాస్ట్ కి ఇలాంటి ఫలితం నిస్సందేహంగా లభిస్తుంది అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నాడు స్వామి? సామాన్యులకి మహా గొప్ప దేవతలకే దొరకరు మీరు, కానీ భక్త సులభులు మీరు. చిన్న చిన్న విషయాలకే లొంగిపోతారు, చిన్న చిన్న విషయాలకే దొరికిపోతారు అంటూ శ్రీకృష్ణుడు గురించి గుర్తు చేసుకుంటున్నారు ఆది శంకరాచార్యులు వారు. అంటే శ్రీకృష్ణుడు ఎవరికి దొరకల, యశోదకి దొరికాడు. మనకు ఒక పద్యం కూడా ఉంది. ఏంటా పద్యం? అందరికీ తెలిసిన పద్యమే. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములందు జిక్కడు శృతి లతిలకు జిక్కెనతడు లీలదల్లి జిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అంటే ఈ యొక్క పద్యం యొక్క అర్థం ఏంటి అంటే, ఆ బాలగోపాలుడు చిక్కడంట సిరికౌగిట్లో. సిరికౌగిటి అంటే ఏంటి? ఆ లక్ష్మీ అమ్మవారి కౌగిటికి కూడా చిక్కడంట. చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జముల్ అంటే సనక సనందాదు లాంటి వాళ్ళు ఆ శ్రీహరి పాదాల కోసం సృష్టి చేయమన్నాడు బ్రహ్మదేవుడు. ఈ కథ కూడా మనం తెలుసుకున్నాం. వాళ్ళని పిలిచి ఫస్ట్ సృష్టి కార్యానికి మీరు వెళ్ళండి అంటే, మాకు వద్దు, మాకు సృష్టి కార్యం ఏం వద్దు, మేము హరి యొక్క పాదాల కోసమే జీవనం సాగించాలనుకుంటున్నాం అని చెప్పేశారు కదా. అలాంటి హృదయాలకు కూడా దొరకలేదట మనకు శ్రీహరి. ఇంకా జిక్కడు శృతి లతి కావలి అంటే ఉపనిషత్తులకు కూడా చిక్కలేదంట అతను. ఇంకా ఎవరికి చిక్కాడు? చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. కానీ అవలీలగా సులభంగా
తల్లి యశోద చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. మనకు ఈ భాగవతంలో ఈ పద్యం ఉంది. భాగవతంలో మనకు ఊలుకుల బంధం అని ఆమె రోటికి కట్టేసిన దీని గురించి ఒక చాప్టర్ ఉంది. ఎంత బావుంటుందో ఆ ఊలుకుల బంధం విన్న వాళ్ళందరికీ కూడా శ్రీహరి దర్శన భాగ్యం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. కా ఇలా నువ్వు నీ భార్య అయినా, నీ ప్రియురాలైనా ఆ సిరి కౌగిటికి కూడా చేరవు. కానీ అంత సులభంగా యశోదామాతకి చిక్కావు. ఇలా ఉంటారు భగవంతుడు. తను ఏమనుకుంటే, ఎక్కడ చిక్కాలనుకుంటే అక్కడ చిక్కుతాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటే దర్శనం వారికిస్తారు అని చెప్తున్నారు. ఇది కృష్ణుడి తాలూకా దయ మరి భక్తి. ఇంత సౌలభ్యంగా యశోదామాతకి దొరికాడు. సరే పోనీ మనం అక్కడ శ్రీకృష్ణుడిని వదిలేయండి. మనం ప్రతిరోజు కానీ, పండగలప్పుడు కానీ దేవాలయానికి వెళ్తూ ఉంటాము. వెళ్ళామనుకోండి, మనకు ఆయన పాదాలని కానీ, శిరస్సుని కానీ స్పృశించే అంత అవకాశం దొరుకుతుందా? అంతటి భాగ్యం కలుగుతుందా? లేదు కదా! మనం ఏం చేస్తాము, గర్భగుడికి ముందు మనం నిలబడి స్వామివారిని చూచి తన్మయత్వంతో ఒక నమస్కారం చేసుకొని వచ్చేయగలం. అంతవరకే మనం చేయగలిగిన పని. కానీ ఒక చీమ గాని, ఒక దోమ గాని, ఇంకేదైనా చిన్న చిన్న సూక్ష్మ రూపంలో ఉండే జీవులున్నాయే, అవేం చేస్తాయి? స్వామివారి పాదాలను తాకుతాయి, స్వామివారి దేహమంతా పాకుతాయి, శిరస్సు మీదకి వెళ్తాయి, కిరీటాన్ని తాకుతాయి, అన్నిటినీ స్పృశిస్తాయి. పాదాల నుండి శిరోభాగం వరకు అన్నింటినీ స్పృశిస్తది. ఒక చీమే అనుకుందాం ఉదాహరణకి. అలా ఆయనకి ఇప్పుడు మనకి ఆ చీమకున్నట్ట గొప్ప భాగ్యం మనకున్నట్ట? మనం కష్టపడి ఎన్నో పూజలు చేస్తుంటాం, ఎన్నో వ్రతాలు చేస్తుంటాం. కనీసం గర్భగుడిలో స్వామి వారిని ఆనందంగా ఆలింగనం చేసుకోవటానికి కానీ, కనీసం పాదాలకు నమస్కారం చేసుకోవటానికి కానీ, దేనికి మనకు భాగ్యం ఉండదు. ఆ చీమ ఎంతటి పాటి వ్రతం చేసుకుందని, ఏం చేసుకున్నదని ఆమెకి అంతటి వరం ఇచ్చేశాడు పరమశివుడు. ఇలా మనకు చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈశ్వరుడి యొక్క వాత్సల్యం ఎలాంటిది అంటే, సూర్యుడు పొద్దున్నే ఉదయించి చీకట్లన్నీ పారద్రోలినట్టు భక్తుల యొక్క దుఃఖాలను దూరం చేసేవాడు. అదే ఆయనకే యుక్తం. అందుకే ఇదంతే యుక్తం వా అంటూ మొదలుపెట్టి శివుడి గురించి చక్కగా వర్ణన చేశాడు. నువ్వు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి సులభంగా ప్రసన్నుడు అవుతావు స్వామి అంటున్నారు. మరి అంత సులభంగా ప్రసన్నమయ్యే శివుణ్ణి మనం కూడా ప్రసన్నం చేసుకుందామా మరి? ఓం నమ శివాయ.